నేను నీకు తెలీదా? ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? నీకన్నా బాగున్నాను కదా. ఒక్క తట్టడిచ్చాననుకో. నువ్వు నన్ను లవ్ చేసా, నేను లవ్ చేసానా? నువ్వు నన్ను ప్రపోజ్ చేయలేదా? నువ్వు అంటే నాకు ఇష్టం లాసే అన్నావు కదా. పాకి తీసుకెళ్ళి నువ్వు అన్ని చేసినావు, మళ్ళీ నేను ఎవరో తెలియదు అంటున్నావు. సాంప్రదాయిని 2022లో నన్ను ప్రపోజ్ చేశాను, ఏదో నాకు తేడా కొడుతుంది. అమ్మని అమ్మ బోరాన్ ఉందిరా పోరి. నాకు తెలిసి రైట్ ఎరగడ్డ నుంచి వచ్చావు కదా నువ్వు. ఎరగడ్డ నుంచి రాలేదు, మరి నీ హార్ట్ల నుంచి వచ్చా. బరాబర్ తిరుగుతా. మా కుట్టి అని పెడతావా? పెడతా. ఎందుకు పెడతావు? నేను ఉన్న తర్వాత చెప్పరా. హాయ్. హాయ్. ఎవరంటే తెలీదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నేను నీకు తెలీదా? నువ్వే నాకు తెలీదు. కుళ్ళు జోక్ లాప్. తెలీదా నిజంగా? నిజంగా తెలీదు. జోక్ చేయకే. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? నేను లాస్యా. అయితే తెలీదా? తెలీదు. మర్చిపోయా, గుడ్ తెచ్చుకో. గజని అయిపోయింది, మధ్య ఏం గుర్తుండలేదు నాకు. అబ్బా నువ్వా? నీ ఫేసు, నువ్వు అప్పడం ఫేసు. నీకన్నా బాగున్నాను కదా. ఒక్క తట్టడిచ్చాననుకో. నేను గుర్తులేదు అంటావా నన్ను? నీ బాధ ఏంది? ఎవరికి ఎవరితో మాట్లాడుతున్నావు? లాస్యాని. సో నన్ను మర్చిపోయావా? టూ ఇయర్స్ క్రితం లవ్ చేస్తున్నా అని చెప్పావుగా. నువ్వే. నువ్వు నన్ను లవ్ చేసా, నేను లవ్ చేసానా? నువ్వు నన్ను ప్రపోజ్ చేయలేదా? ప్రపోజ్ చేస్తే నువ్వు అంటే నాకు ఇష్టం లాసే అన్నావు కదా. నువ్వు అంటే నాకు ఇష్టం లాసే అన్నావు కదా. ఏమో నాకు కనపడదు. అవునా? గుడ్డోడు అయ్యావా? నీ జుట్టు బాలే ఉంది. చేపించా. అయ్యో, నువ్వు నాకు ప్రపోజ్ చేసేటప్పుడు అంత బోడుగుండు ఉందిగా. ఎవరే నువ్వు ఇలా ఉన్నావు? నన్ను ప్రపోజ్ చేసావు సుధీర్, గుర్తు తెచ్చుకో. చేసావు, గుర్తు తెచ్చుకో. చేసావు. ఇప్పుడు ఏమంటావు ఫైనల్గా? నువ్వు నన్ను లవ్ చేసావా లేవా? చేయలేదు. ఆహా, మధ్యలో ఎవరితో దొరికింది అందుకే నన్ను వదిలేసావు. ఎవరిది? నాకు ఎవరు లేవబ్బా. స్టేటస్ ఎవరిది? నీ ఫోన్లో స్టేటస్ నేను స్టేటస్ ఇస్తా. భయం అయినా ఇప్పుడు నేను ఎందుకు స్టేటస్ ఇస్తా అంటే వద్దంటావు? ఎవరో తెలియకుండా నా ఫోన్లో ఇస్తాను నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీ లవర్ని సుధీర్. నువ్వు అనుకుంటే సరిపోద్దా? నేను అనుకోలేదు. నువ్వే నాకు ప్రపోజ్ చేసావు కదా. అది నువ్వు అనుకున్నావు. ఏం కాంపిటీషన్ మైండ్ ఏం పని చేయట్లేదు. ఒకసారి వెళ్ళి పిచ్చాతురు వెళ్ళి చూసుకో. ఎక్కడికి? పిచ్చి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో. చెప్తే వించావుడు. ఎర్రగడ్డకు ఫస్ట్ నువ్వు వెళ్ళు, అర్థమైందా? అవునా? అదో మెంటల్ మోహన్ నువ్వు మెంటల్ ముఖం కూడా. నాకు ఎన్ని కాదు, నాకు ఇబ్బంది వర్క్ ఉంది. నా ఫ్రెండ్ 4 వస్తుంది ఇప్పుడు. ఆహా, రోజుకొక ఎంట వేసుకొని తిరిగే వాడికి నేనేం గుర్తుంటానులే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అవునే నా ఇష్టం. రోజు యాంగిల్, మై కుట్టి, మై ర్యాబిట్ అని పెడుతున్నావుగా స్టేటస్లు. నేను గుర్తు రాలేనా? నీ స్టేటస్ రోజు నాకు వస్తుంది. ఎలా అంటే అలా పేడతట్టం మొక్కం నువ్వును. నువ్వు ఓవర్ చేస్తున్నావు అని చెప్తున్నాను. నువ్వు ఓవర్ చేయకు. ఎవరో తెలియదంట, లవ్ చేసావు, ప్రపోజ్ చేసావు, అన్నీ చేసినావు, మళ్ళనేమో పాకి తీసుకెళ్ళి నువ్వు అన్నీ చేసినావు, మళ్ళీ నేను ఎవరో తెలియదు అంటున్నావు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపో. అరే అన్ని అంటే నేనేం చేశానేమో నాకేం తెలియదు. పార్క్ వెళ్ళలేదా? ఏంటి? మాల్కి వెళ్ళలేదా? చాలా సార్లు మాల్స్కి పార్క్స్కి. మరి అలాంటిది నువ్వెవరో తెలియదు అంటే ఈజీగా రాలేదు నేను. ఒకసారి వెళ్ళి ఫేస్ లో అద్దం చూసుకోపో, అప్పుడు నీకు నువ్వన్నా గుర్తుంటావేమో. ఒకసారి వెళ్ళి ఫేస్ లో అద్దం చూసుకోపో, అప్పుడు నీకు నువ్వన్నా గుర్తుంటావేమో. ఓకే, బాగానే ఉన్నాను. అచ్చా.
ఎస్ చింపాంగి కాదు. ముఖము నువ్వును నీ ముఖానికి ఇంకా 10 మంది అమ్మాయిలు నేనే అంటే ఎక్కువ అంటే మళ్ళీ నీ ముఖానికి రోజు ఒక దాన్ని ఎంట పెట్టుకొని తిరుగుతావు. హలో హలో ఏం మాట్లాడుతున్నా అర్థమైందా నీకు? నేను బాగానే మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడేది నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఏం కావాలి? వాట్ యూ వాంట్? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? చేయట్లేదు. ఎందుకు? ఎలా వచ్చి డిమాండ్ చేసి లవ్ చేస్తున్నావు లేదా అంటావు ఏంటి? మనం నన్ను ఎందుకు వెంటబడ్డావు? టార్చర్ చేసినావు. నేను టార్చర్ చేశాను. నువ్వు టార్చ్ బెరలో నిన్ను టార్చర్ చేయమండి. నేను 2022లో నన్ను ప్రపోజ్ చేసావు. నువ్వు ఏదో నాకు తేడా కొడుతుంది. అమ్మని అమ్మ బోరాన్ ఉందిరా పోరి. నాకు తెలిసి రైట్ ఎరగటి నుంచి వచ్చావు కదా నువ్వు. ఎర్రగడ్డ నుంచి రాలేదు, మరి నీ హార్ట్ల నుంచి వచ్చా. మనం లవ్ చూసుకోండి కానీ సేవ్ ఫొటోస్ వీడియోస్ లేకపోతే ఎక్కడ ఉన్నాయి, చూపిస్తా. చూపిస్తా. నీకు భయం ఎందుకు? నేను ఏం చూపిస్తా. నువ్వు ఏ షర్ట్ వేసుకున్నావో చూపిస్తా. నాకు ఎలా వచ్చి ప్రపోజ్ చేసావో చూపిస్తా. అన్ని దగ్గర వీడియోస్ ఉన్నాయి. సంయుక్తకు కూడా నేను మొత్తం చెప్పిన. చెప్పు. ఎవరికి? సంయుక్త కూడా నాకు సాక్ష్యం చెప్తుంది. నువ్వు మనిషివైతే 100% రాధికవి. నువ్వు నాకు ప్రపోజ్ చేసినావు, నాతోనే ఉండాలి. వాళ్ళ వీళ్ళతో ఎలా ఉంటావు? నేను ఎవరితో ఉన్నాను చూసావు నువ్వు? చూసా, స్టేటస్ పెట్టావు. స్టేటస్ పెట్టి తిరిగినట్టు అన్ని చేసినట్టు. స్టేటస్ పెడతా మా క్యూటీ మా యాంగిల్ అని. నాకు అర్థం కాలేదు సార్. మా యాంగిల్ అని. యాంగిల్ కాదు, ఏంజల్. ఏంజల్ అని. ఇంగ్లీష్ నేర్చుకో. నాకు బాగానే వచ్చు. అయితే ఓకే. నీకు వచ్చా? ఒకటి చెప్పనా? చెప్పు. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్తో కామన్గా అలా తిరుగుతూ ఉంటారు అంతే. ఓకే ఓకే. వాళ్ళకి కూడా నాలాగా ప్రపోజ్ చేసి లవ్ చేసి ఏం అడుక్కోలేదుగా. నేను ఎందుకు అడుకుంటాను? ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్. అబ్బో అవునా? ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకోపో నీ ఫేస్. కదా నా ఫేస్ అర్థం చూసుకున్నప్పుడు నన్ను లవ్ చేసావు నువ్వే. అయ్యో నేను ముఖం చూసి ప్రేమించలేను. నవ్వి కవర్ చే ముఖం చూసి మనసు చూసి ఇష్టపడ్డాను. చూడు నువ్వేదో ప్లానింగ్ వచ్చి నాకు అర్థమైంది. నీకేం కావాలి చెప్పు. ఏం వద్దు కానీ పో. చెప్పు పర్లేదు. పోయి నీ ముఖం అద్దంలో చూసుకొని ఫ్రెష్ అప్ అయ్యారా పో. అప్పుడు నీ పని ఏందో చెప్తాను. నేనైతే నీకెందుకు అవ్వకపోతే నీకెందుకు? వెళ్ళు పోతా అన్నావుగా పో. ఫస్ట్ వచ్చి నేను ఇక్కడికి, నువ్వేదో బేకండి. నేనెందుకు పోతా? నా ఇష్టం, నా ప్లేస్. నేను రోజు డైలీ ఇక్కడికి వచ్చి కూర్చుంటావు కదా. అవును కూర్చుంటా. నువ్వు ఏడేడే తిరుగుతావు అన్నీ చూస్తా నేను. చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? అయితే నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడే? ఒక్క నిమిషం ఆగు. నీదేందో ఇప్పుడే చూపిస్తా. ఒక్క నిమిషం ఆగు. ఏంద్రా ఇది? ఇంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నావు, స్టేటస్ పెడుతున్నావు, మా కుట్టి మా యాంగిల్ అని. ఇప్పుడేమో నేనేం పెట్టట్లేదు అని పాపడాల ముఖం వేసి చూస్తావేంది? అసలు నీది ఏం స్లాంగ్? నువ్వేం మాట తిడతావు నువ్వే. ఇది కలిసి ఉంటే కలిసిందావు కదా. ఎవరి అమ్మాయి? ఎవరి అమ్మాయి? మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ అయితే చేసుకొని తిరుగుతా బరాబర్ తిరుగుతా. మా కుట్టి అని పెడతావా? పెడతా. ఎందుకు పెడతావు? నేను ఉన్న తర్వాత నువ్వెక్కడున్నావు? అంటే నాతో అంతా పులిహోర కలిపినావు ఇన్ని రోజులు. ఇప్పుడు ఆ పులిహోర నచ్చలే. నేను నీతో పులిహోర కలిపాను. ఫిక్స్ అయిపోయాను. కలపలేదా? ముఖం చూడు. చూసాను. నాతో పులిహోర కలిపి బోర్ వచ్చింది. ఇప్పుడు నన్ను వదిలేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నావు. అది మ్యాటర్ కదా? అంతేనా? అర్థమైంది కదా? అర్థమైంది. క్లియర్ కదా? అర్థమైంది. ఫోన్ నేను ఎందుకు వద్దా? నువ్వు ఇక పిచ్చలేసిందా? నువ్వేమో అందంగా ఉన్నావు అని నువ్వు పెద్ద ఫోజ్ కొడుతున్నావు. అందుకే ఏంటి అమ్మాయిలు పెడుతున్నారా? నేనేంటో చూపిస్తావు. చాలు ఇంకా చేసిన వాడకం చాలు. కానీ నేను చెప్పేది విను. చెప్పు. అసలు నీ ప్లాన్ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అయ్యో నువ్వు నాకు ప్రపోజ్ చేసినావు. అయితే ఇప్పుడు యాక్సెప్ట్ చేపిద్దామని వచ్చినా. ఎవరు నువ్వు యాక్సెప్ట్ చేయాలని. నేను ప్రపోజ్ నేను యాక్సెప్ట్ చేస్తాను. అంటే నేను నీకు చేయాలని వచ్చినా. నువ్వు నాకు ప్రపోజ్ చేసావు కదా. చెయ్యను. నువ్వు ఇప్పుడు నేను చెయ్యను, నువ్వెవరో నాకు తెలియదు అంటున్నావు. అట్లనే నేను యాక్సెప్ట్ చేశాను ఈ లవ్ని. టోటల్ కన్ఫ్యూజ్గా ఉంది. పోరా బాబు నువ్వు.